కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దేశంలో పాత తరం రాజకీయం అంతరించిపోయింది అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడంతా మోడర్న్ రాజకీయమే నడుస్తోంది అన్నారు ఆయన. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ సమ్మిట్ సక్సెస్ అయింది అన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్లో 2 రోజుల పాటు నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగిసింది. రెండో రోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ హాజరయ్యారు. సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. దీనికోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇస్తున్నామన్నారు. వరికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని వివరించారు. యువత కోసం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరమో కాంగ్రెస్ కు బాగా తెలుసన్నారు. We attended investment summits in Davos, USA, South Korea, Japan and Singapore. We got over 2.5 lakh crores investment to create jobs for youth in private sector. Telangana is a state where women are treated with equality and respect as part of our culture. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 10 ఏళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్నారు. పాతతరం రాజకీయం అంతరించిపోయిందని, ఇప్పుడంతా మోడర్న్ రాజకీయం నడుస్తోందని తెలిపారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదని రాహుల్ అన్నారు. విపక్ష పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయన్న రాహుల్, విపక్షాల వాదన వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారని, నేతలు కూడా ఆ మార్గంలోనే నడవాలని సూచించారు. This new politics, aggressive politics, a politics where the opposition is not talked to, but the idea is to crush the opposition. And we found that all our avenues were compromised. The media, the general atmosphere did not allow us to operate the way we would like. 2 రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్లో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. బహుళత్వం, వైవిధ్యం, పోలరైజేషన్ను అధిగమించడం, వేగవంతమైన న్యాయం, అనిశ్చితి కాలంలో ఆర్థిక న్యాయం, ప్రపంచ శాంతిపై సదస్సులో చర్చలు జరిగాయి.